అమ్మ వీడొస్తున్నాడు. ఓహో మిలిటరీ బాబా క్యాంప్కి వెళ్ళాడో లేదో ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అనమాట. అంత సరదాగా ఉంటే లోపలికి వచ్చి చేయొచ్చుగా ఎక్సర్సైజ్. కళ్ళ కరిగిపోతాయి. ఐరన్ బాడీ నిన్ను ఆడిస్తాను ఇక కబడ్డీ. ఐరన్ బాడీ ఏంటి హార్ట్ అటాకా? పేలింది తుపాకీ కాదు టపాస్. నేను ఈ చెక్క తుపాకులకి తొక్కలో టపాసులకి భయపడతాను అనుకున్నావా? నీకు ఉండేదేనా నాకు తెలుసులే. అవును నా మీద ఏదో కేసు బనాయించావంట. నిన్ను ఆ మిలిటరీ బాబా చేత కాల్పించేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? నీ టైం బాగుంది. ఆయన కాశ్మీర్ బార్డర్కి వెళ్ళిపోయాడు. ఓ సంవత్సరం దాకా తిరిగిరాడు. ఏం పర్వాలేదు, వచ్చిన తర్వాత ఈ సంగతి ఏంటో తెలుస్తాను. బెల్లు. అరే పోరా, వాడు వస్తాడా యుద్ధంలో చస్తాడు. ఈ సంవత్సరం నేను కామేశ్వరి జాలి చూపులతో గుచ్చి గుచ్చి ఫైరింగ్ చేస్తారా పెడతారా? ఎప్పుడు చూసినా దిక్కుమాల తుపాకి క్లీన్ చేస్తూ కూర్చుంటారు. గొట్టంలో దుమ్ము చేరిందే. ఎంత దులిపినా ఆ గొట్టము బాగుపడదు, మన కాపురము నిలబడదు. కర్మ కర్మ. దాయి దాయిదమ్మా ఇదికేకుందా నాలమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి అమ్మ. పాడుకుక్కలు వీటిని బెల్లం పెట్టి చంప. అవి సుఖపడవు, మనుషుల్ని సుఖపడినవు. మిలిటరీ భాయ్ గారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాల్చేవాడిదే తుపాకీ, పోయేవాడిదే ప్రాణము. జై హింద్. జై ఒకప్పుడు నేను, తర్వాత కుక్క, ఇప్పుడు మీరు. ముగ్గురికి ఆ మాధవ్ గాడి వల్లే మెడగండం అంటేటండి. కొంచెం ఓర్చుకుంటే 5, 6, 7, 8 ఏళ్లలో తగ్గిపోతుంది. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. మెడ తిప్పుతా ఉన్నా, నొప్పిగానే ఉందిరా. టౌన్కి వెళ్ళి పెద్ద డాక్టర్ కి చూపిస్తే. కూతుండో, పాత రోగాలు బయటపడతాయో. పెద్ద డాక్టర్ కంటే 10 రోగాలున్న పేషెంట్ కి అనుభవం ఎక్కువ. సీనియర్ పేషెంట్ నేను చెప్తున్నాను కదా. ఏమైనా నేను ఎక్కడుంటే మీకు దెబ్బలు తగిలే కదండి. సగం నీకు తగిలేవి. అయితే నేను నాకు మంచిదైంది. అసలు రౌడీలు ఎందుకు వదిలేసావు నాన్న? తిరగబడి కొట్టుండొచ్చు కదా. ఎక్కడ మా కొట్టబోయే లోపలే చేతులు వెనక్కి విరిచి. చేతులు విరిస్తే మెడకు విరిగిందండి. మెడ కిందే కదరా చేతులుండేవి. కరెక్ట్. అయినా వాళ్ళు కొడుతుంటే మీరేం చేస్తున్నారు నాన్న? ఒంగుని నిలబడ్డాను కదమ్మా. కాకపోయినా రౌడీలు అంటే అంగుళం అరంగుళం ఉంటారమ్మా. 6 అడుగుల పొడుగు, ఇంత మేసాలు ఉంటాయి. పైగా వాళ్ళు కండపుష్టి కోసం గోంగూర కూడా తిప్పుతారు. ఏమిటో మీరు ఈ మధ్య గోంగూర ఉరికి పడుతున్నారు. అమ్మా నాన్న బాధపడకు. ఆ మాధవ్ గడి రౌడీజం ఏంటో నేను చూస్తాను. ఇదిగో ఆమె జ్యోతి ఉందా? లేదండి. స్వాతి ఉందా? లేదండి. పోనీ ప్రభ ఉందా? వాళ్ళు ఎవరు లేరు గాని జ్యోతిచల్ చిత్ర మొన్నే పెద్ద మనిషి అయింది. తీసుకెళ్తా. బాబోయ్, పల్లెటూరులో కూడా రెడ్ ఏరియాలో ఓపెన్ చేశారా? కలికాలం కాదు, చలికాలం. ఏంటి రౌడీలు నా క్లయింట్ ఎక్కడ పడ్డారు? నో, నా క్లయింట్ నేను కాపాడుకోవాలి. బాబు అబ్బాయి కదలలేదేంటి? టైర్ పంచడిందా? ఈడెప్పుడెక్కడు? రే దిగా. మెల్ల దండేంటి? డెడ్ బాడీయా? రే నీ రూట్ మీద నా రూట్ మీద దిగా. బతుకున్న వాళ్ళకంటే నువ్వే బెటర్ రా. లిఫ్ట్ ఇచ్చినందుకు రుణం తీర్చుకున్నావు. థ్యాంక్స్.
నా క్లయింట్ మీద హత్య ప్రయత్నం చేస్తున్నందుకు సెక్షన్ 302 ప్రకారం మీకు ఉరి శిక్ష పడిపోద్ది. మనం అనవసరంగా సిటీలో ప్రాక్టీస్ ఇచ్చాం, ఇలా కొండలో తిరిగిన బోలని కేసులు దొరికి. మనం భారతీయులం, ఎప్పుడన్నా కొట్టుకోవాలి కానీ ఎప్పుడు కొట్టుకోవడం అంటే. చూడండి సార్, చూసాం. నా పిల్లల్ని కడుపండి, ఈ సైకిల్ మీద గుర్తించేయండి. ఇప్పుడు దాని కడుపు కూడా పోయిందండి. సార్ వాళ్ళిద్దరు రాంగ్ రూట్ వచ్చారు. నా సైకిల్ డ్యామేజ్ అయింది సార్. ఎందుకే దానికి ఎంత కష్టపడతారో. నువ్వు వాడు సైకిల్ తీసుకెళ్ళు, ఎంత ఖర్చు అయినా రిపేర్ చేసి తీసుకురా. నువ్వు వీడి పిల్లల్ని తీసుకెళ్ళు, ఎంత కష్టపడైనా కడుపు చేసి తీసుకురా. నా పిల్లల్ని తీసుకెళ్ళి కడుపు తీసుకురావాలా? చనిపోతాను తీసుకెళ్ళిపోతాడు. అన్నయ్య ఒక్కడే ధర్మాన్ని 2 చేతులతో మోస్తున్నాడు. మనం కూడా సాయం చేస్తే పోలా. గుంట నక్కకి జింక పిల్లలు పుట్టవు. అవును, ఈ 9 చదువులు కాలేజీలో నేర్చుకున్నావా లేకపోతే నీ బాబు నేర్పాడా? నా మీసం పవర్ ఏంటో రాత్రికి చూపిస్తానే. వాడు మీసాలు మెలేశాడు అంటే ఈ రాత్రికి మన ఇంటికి టెండర్ పెట్టినట్టే. ఏడ్చాడు. వాడు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ మీసాలకు నిప్పంటించి ఊరంతా పరిగెత్తిస్తాను. రాని ఇడియట్. ఏమిటో ఇది జాకీ చాన్ సినిమాలోలా ఉంది. అయినా ఈ చిక్కులు వాడుకోలేక. అసలు మాధవ్ గడు వస్తాడా రాడా? ఎందుకు రాడు? వాడు మీసం మేలేశాడంటే మహాభారతంలో భీముడు తొడగొట్టినట్టే. రుక్మిణి, ఇదిగో మా గోళీలు. గొర్రెలు వాడు వచ్చేదాకా మనం దెబ్బకాయ ఆడుకుందామా? ఏంటని అనుకుంటారు? దెబ్బకాయ అన్నావుగా, అదిగో దెబ్బ, ఇదిగో కాయ. దెబ్బకు 2 కాయలన్నా బాగుండేది. ఫోన్లే వచ్చిందే దక్కుదల. ఏంటమ్మా తలిపేసేస్తున్నావు? అమ్మ లేచిందంటే మన ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అది ఎక్కడ లేస్తుందిరా? మంచం మీద పడుకుందంటే పాడి మీద శవంతో సమానం. ఇన్నాళ్ళు తమరు శవంతో కాపురం చేస్తున్నారన్నమాట. అవునరా, ఓ శవంతో కాపురం, ఇంకో శవంతో స్నేహం. దరిద్రుడని. ఆ పీడి ఆపరా, వెలుతులో నా ఫేస్ గుర్తుపట్టేస్తాను. గుర్తుపట్టాను, నువ్వు రజనీకాంత్ అబ్బా భాష అదా తొక్కలో కూడా ఎక్కడ దీనికి పోసుకొని పోతే పోలా తినటావా? మాధవ్ పుల్లయ్యనాడు ఇంట్లోకి వెళ్తున్నాడంటే మనకు దొంగతనం కేసు, మర్డర్ కేసు గ్యారంటీ. నో, నా క్లయింట్కి యావజ్జీవ శిక్ష పట్టడానికి వీల్లేదు. మరి నేను ఏం చేయాలి? ఎస్, వెంటనే రంగంలో తోకాలి. ఇదేంటి షుగర్లెస్ టీలో ఉన్నాయి? ఏంటి నాయుడు గారు, 2 కళ్ళకి వికెట్లు పెట్టారేంటి? వికెట్లు కాదురా, పుల్లలు. కళ్ళు మూతపడకుండా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే మా ఆవిడ చచ్చిపోయే ముందు 2 కళ్ళకి 4 పుల్లలు తగిలించాడితే కళ్ళు పూసేది కాదు కదా. అరే, దీంట్లో పెట్టారేంటి నీళ్లు? నేను తెచ్చాగా మందులోకి నీళ్లు. తాగేవి కాదులేరా, ఓహో, కడుక్కోవడానికే. చల్లటి నీళ్ళలో కాళ్ళు పెడితే నిద్ర రాకుండా ఉంటుంది. అన్న ఆ మాధవ్ గారు ఎంత దొంగ అయినా మీకున్న దొంగ తిరుగుతాట్లు వాడికి ఎక్కడ ఉన్నాయండి? పొగడతలొద్దు, మందు పోయి. అనుకున్నాను. చూసావా జోసఫ్ ఎంత మోసం చేశాడు? ఫీజు పీకుతానని చెప్పి పీకలేదు. జోసఫ్ మాట తప్పే మనిషి కాదు, వాడేమన్నా హరిశ్చంద్రుడా? అంతకంటే గొప్పోడు. ఏ హరిశ్చంద్రుడికి ఫ్యూజ్ పీకడం రాదుగా. జాకెట్లు. నా కళ్ళు పోయారా, నా కళ్ళు పోయాయి. ఎక్కడికి పోతాయండి? ఇక్కడ ఎక్కడ పడి ఉంటాయి, ఎత్తికిస్తాం కదా. నాకు చూపు కనిపించట్లేదు. అమ్మో, నాకు కనిపించట్లేదే. మీరంటే తాగితే పోయిందండి చూపు. నేను మందు గ్లాసులో పోస్తే పోయింది. జోసఫ్ ఫీజు పీకేశాడు.
ఫ్యూజ్ ఏంటి మాటిస్తే జోసఫ్ మందులో స్తంభాలైనా బీకేస్తాడు. నువ్వే కరెక్ట్. అచ్చయ్, మెల్లిగా మాట్లాడు. చీకటి కదా ఎవరికి వినపడదులే. మాధవా, ఇక్కడెక్కడో బజ్జీలు ఉండాలి. ఇందా. ఇది కర్ర. రే నిజం చెప్పు, మందులో ఏం కలిపావు? నీళ్లు. నీళ్ళలో ఏం కలిపావు? మందు. ఆ మందులో ఏ మందు కలిపావు? ఏంటండి మీరు అనేది? మీ నీళ్లు మీ మందు దాకా కడిపోతే నన్ను అంటారేమిటి? అసలు ముందు మీరు నిజం చెప్పండి. మీరు ఇచ్చింది బ్రాంతి నల్లుల మంది. మొన్న కూడా అంతే. చెట్టు చెప్పి ఫినాయిల్ ఇచ్చారు, కొట్టుకుంటే ఊళ్ళంతా పొక్కింది. ఇప్పుడేమో కలిపితేనే కడుపోయినాయి. అయ్యో నాన్న, ఏంటి మీ అల్లరి? అమ్మా వచ్చావా? కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేదు, కబోదినైపోయింది తల్లి, కళ్ళు పోయాయి. కళ్ళు కాదు పోయింది, కరెంటు. కరెంటా? మరి నా కళ్ళేవి? అబ్బా, కరెంట్ వచ్చాక కనపడతాయి. పాపాత్ముడు కళ్ళు పోతాయి అంటారు, అది కూడా అబద్ధమే. నేను అనవసరంగా బ్రాంతిని అనుమానించాను. నేను మిమ్మల్ని అనుమానించాను. సరే సరే, కళ్ళకు నా పుల్లలు తీసి ఇలా రండి. వస్తున్నానమ్మా. ఆడ బెల్ట్ గాడు, ఈడో గొట్టంగా చెప్తారా రే. ఆహా, మందు. ఒరే నాయుడు, తాగడానికి గుక్కడు నీళ్లు లేక జనం ఏడుస్తా ఉంటే నీకు కాళ్ళు పెట్టడానికి గంగాళం నీళ్లు కావాల్సి వచ్చాయా? చెప్తారా నీ పని? నీ పని చెప్తా. నీ పని చెప్తారా రే. అబ్బాయి బాబాయ్, యా నాయుడు, ఏంటి చిన్న కృష్ణ, అర్ధరాత్రులు ఎత్తుక్కుంటున్నావు? కన్ని కోసమా ఎండ కోసమా? దయ్యాలు మాట్లాడతాయా? ఏంటి మనుషులను ఎప్పుడు చూడలేదా? చాలా ఈకి పెరసన. మీరా మాధవ్ గారు అనుకున్నాను. చేతిలో ఈ టార్చ్ ఎందుకురా? మాధవ్ వస్తే చూడ్డానికి. వాడు మనం చూస్తారు కదరా. ఎట్లా చూస్తాడంటే లైట్ మంచి చేతిలో ఉంటాను. తాటికాయ ఎంత తలకాయ ఉంటే కదా, అందులో యాపకాయ ఎంత బుర్ర ఉండాలి. ఇలాంటి యదవని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆ మాధవ్ గారు మాట్లాడితే మీసం దువ్వేస్తున్నాడు. ఇదే జరిగిందా బా?